నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజకీయంగా దూరమయ్యారు. కానీ తన కార్యాలయంలో మాత్రం పార్టీ ఫ్లెక్సీలు తొలగించలేదు. ఇదిలా ఉండగా రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తొలిసారిగా నగరానికి వస్తున్నాడు. మధ్యాహ్నం నగరానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. ఆదాలకు స్వాగతం పలుకుతూ కోటంరెడ్డి అనుచరులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజకీయంగా దూరం అయినట్టు మనందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి ఫ్లెక్సీలు కూడా తొలగించలేదు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయం ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గత వారం రోజుల నుంచి చోటు చేసుకున్న పరిణామాలు, కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి కూడా అధిష్టానం వైపు నుంచి ఆయన సవాల్ విసరడం, అధిష్టానం నుంచి పలువురు మంత్రులు, కోఆర్డినేటర్లు అంతా కూడా రాజకీయంగా అతను లబ్ధి పొందేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి పన్నాగం అంటూ కూడా ఇటు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టి రూరల్ నియోజకవర్గానికి కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఆయన రూరల్ నియోజకవర్గానికి ఈ రోజు మధ్యాహ్నం 3:30 రానున్నారు. ఈ నేపథ్యంలో బైపాస్ నుంచి ఆయన అయ్యప్ప గుడి సెంటర్కి వస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప గుడి సెంటర్ నుంచి దాదాపు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇటు కార్పొరేషన్ లో 28 డివిజన్లు ఉండగా మేయర్ అభ్యర్థి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపే ఉంటున్నట్టుగా ఆమె ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా బహిరంగంగా చెప్పింది. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు ఎంతమంది ఉండబోతున్నారు, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు ఎంతమంది ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే ఫ్లెక్సీలు ఇటు భారీగా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పలువురు కార్పొరేటర్లు కూడా ఇప్పటికే అటు నెల్లూరు రూరల్ సంబంధించిన ప్రాంతంలో కూడా కట్టారు. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం లోపల ఉన్నటువంటి ఇటు కొన్ని ఫ్లెక్సీలు ఇంతవరకు కూడా ఆయన తొలగించకపోవడంతో ఇటు కొంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికే బహిరంగంగానే కట్టడం జరిగింది. వాటి మీద చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకెవరు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు నడవబోతున్నారు, అధిష్టానం వైపు నడిచేటువంటి ప్రయత్నాలు ఎవరున్నాయి? ఇప్పటికే మనం చూసే విజయభాస్కర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విడిచి నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి అధిష్టానం ఎవరైతే సూచించారో వాళ్ళ వైపే ఉంటానని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ లో కూడా కోటంరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ తరుణంలో కోటంరెడ్డి వర్సెస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి